యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీటెట్ జనవరి 2026 పేపర్ 2 సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పేపర్ 2కి వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మార్క్స్ 30 ఉంటాయి. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ మీరు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏది పడితే అది చదవకుండా ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ టీజీ టెట్ సంబంధించినటువంటి ఈ సిలబస్ ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే తప్పక మీరు విజయం సాధిస్తారు. ఇక్కడ సైకాలజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మార్క్స్ 30, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, డెవలప్మెంట్ గ్రోత్ అండ్ ఇక్కడ మెచ్యురేషన్ కాన్సెప్ట్ నేచర్ ఇదంతా ఉంది. ఈ ఒకసారి మీరు ఈ టాపిక్ వైజ్గా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. సో ఇది మీరు ఈ సిలబస్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకొని చదువుకుంటే మరీ బాగుంటుంది. ఇక్కడ ఈ పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇది ఒకసారి చూసుకోండి. అండ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ ఈ టాపిక్ వైజ్గా ఇవన్నీ చూసుకోండి. అలాగే అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఇది మెయిన్ హెడ్డింగ్. తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్ ప్రాసెస్, అవుట్కమ్ ఇవన్నీ ఒకసారి మీరు టాపిక్ వైజ్గా చదువుకోండి. అలాగే ఇక్కడ పెడగాజికల్ కన్సర్న్స్ అండ్ మిగతా చూసుకుంటే ఇదంతా మీరు ఇక తెలుగుకి వచ్చేసరికి అది సైకాలజీ. ఇక తెలుగుకి వచ్చేసరికి ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ 1 తెలుగు మార్క్స్ 30. ఇక్కడ పఠనావగాహన ఇక్కడ మనకి పద్యం లేదా గద్యం ఇవ్వడం జరుగుతుంది. పద్యం లేదా గద్యం ఇచ్చేసి మనకి కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ పద్యాన్ని లేదా గద్యాన్ని చదివేసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ప్రాచీనం, ఆధునికం 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా మనం ఇది చదువుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి. అలాగే తెలంగాణ కవులు, రచయితలు నూతన పాఠ్యపుస్తకాల్లోని ఇతర తెలుగు కవుల రచయితల గురించి చదువుకోవాలి. అలాగే ప్రక్రియలు చాలా రకాలు ఉంటాయి మనకి. వ్యాసము, కవిత, గేయము, తర్వాత ఇతిహాసము, లేఖ ఇలాంటి ప్రక్రియలు చూసుకోవాలి. అలాగే శతకాల గురించి చూసుకోవాలి. ఈ మధ్య తెలంగాణ వచ్చిన తర్వాత మనకి కొత్త శతకాలు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి, అవి చూసుకోవచ్చు. ఇక కళలు, కళాకారులు ఇది. అలాగే వేడుకలు, క్రీడలు, పాటలు, ఇక పదజాలం, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అలాగే అర్థాలు, నానర్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇదంతా మన ఛానల్లో నేను ఆడియో రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి వింటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు జర్నీ చేసుకుంటూ కూడా వినొచ్చు. అలాగే భాషాంశాలు, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవయవాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. సమాపక, అసమాపక క్రియ, వాక్యాలు, రకాలు, ఆచారార్థక, విద్వార్థక, ప్రశ్నార్థక 7th క్లాస్లో ఇవి 7th క్లాస్లోనే ఉన్నాయి. మీరు అకాడమిక్ బుక్స్ మన 6th to 10th వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సంధ్యార్థక, అలాగే కర్తవ్య వాక్యం, కర్మణ్య వాక్యం, ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ కూడా మనం 10th క్లాస్ బుక్స్లో 7th, 6th, 7thలో ఉన్నాయి. అలాగే బోధనా పద్ధతులు, భాష, మాతృభాష, బోధన లక్ష్యాలు, భాష వివిధ భావనల స్వభావం, తరగతి గది అన్వయం, భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయం, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, బోధనలో ఆధునిక ధోరణులు, బోధన నైపుణ్యాలు, బోధన అభ్యసన సామాగ్రి. అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇప్పుడు మనకు CCE మోడల్ వచ్చేసింది. నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. మనం ఈ సంగ్రహాత్మక మూల్యాంకనం S1, సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2గా
నిర్మాణాత్మక మూల్యాంకనం FA1 అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2, 3, 4 పెట్టుకుంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం పిల్లలు నిరంతరం మనము సమీక్షిస్తూ ఉండాలి. ఇదంతా కూడా మనకు CC మోడల్లో ఉంటుంది. కాబట్టి ఈ సిలబస్ ప్రకారం మీరు చదువుకుంటే తప్పక మీకు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఈ లాంగ్వేజ్ 2 ఇక్కడ ఇంగ్లీష్, దీనికి మార్క్స్ 30 ఉంటే కంటెంట్ చూసుకోవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే ఇక్కడ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అలాగే ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ఇవి ఈ ప్రింట్ పేపర్ ముందు పెట్టుకొని దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే మంచి మార్కులు సాధించగలుగుతారు. పెడగాగి ఇక్కడ మార్క్స్ 6 ఉంటాయి. దీనికి 24 ఏమో కంటెంట్కి ఉంటుంది, 6 మార్క్స్ ఏమో పెడగాగి ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా అంతే. ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి 60 మార్క్స్ ఉంటాయి. కంటెంట్ 24 ఉంటుంది. నంబర్ సిస్టమ్, ఆర్థమెటిక్ ఉంటుంది. సోషల్ వాళ్ళకి సోషల్ ఉంటుంది. ఇక్కడ నంబర్ సిస్టమ్ సైన్స్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ నంబర్ సిస్టమ్, ఆర్థమెటిక్, తర్వాత ఆల్జిబ్రా, తర్వాత ఇక్కడ జియోమెట్రీ ఇక్కడ వీళ్ళకి ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. డాటా హ్యాండ్లింగ్, తర్వాత పెడగాగి ఇక్కడ మార్క్స్ 6 ఉంటాయి. ఇక్కడ మనకు డెఫినిషన్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఇవన్నీ ఈ సిలబస్ ఈ టాపిక్లో ఇచ్చినట్లుగా మనం ప్రిపేర్ చేసుకుంటే మనం సిలబస్ ప్రకారం ఫాలో అయితే మంచి మార్కులు వస్తుంది. మనం 24 అవర్స్ చదివినా కూడాను మనం మంచి స్కోర్ చేయలేము. ఎందుకంటే మనం చదివింది ఒకటి, అక్కడ వాళ్ళు ఇచ్చేది మరొకటి ఉంటుంది. కాబట్టి ఈ సిలబస్ మనం ఫాలో అయితే తప్పక మనం మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సో మీరంతా మనకు అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ నుంచి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు దీని ప్రకారం చదువుకొని మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పెడగాజీ మార్క్స్ 6, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చూసుకొని మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళు చూసుకుంటే 60 మార్క్స్ కంటెంట్ వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, దీంట్లో మొత్తం మీ మెయిన్ హెడ్, ఇక్కడ హెడ్డింగ్, తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ ప్రకారం చదవండి. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఇక్కడ లివ్లీహుడ్స్ ఉంది. ఇక్కడ ఇది చూసుకోవాలి మనం. ఈ టాపిక్స్ దీని ప్రకారం సిలబస్ ప్రకారం మనం ఫాలో అయితే తప్పక విజయం మీది అవుతుంది. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఇచ్చాడు, తర్వాత ఇక్కడ టాపిక్స్ ఇచ్చాడు. ఈ టాపిక్స్ ప్రకారం చదువుకుంటే మీకు మంచి స్కోర్ చేయగలుగుతారు. తప్పక మీకు ఈ సిలబస్ని కనుక మీరు ఫాలో అయితే 150కి 140 ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్. ఇక్కడ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్ ఉంది. ఇక్కడ ఇది కూడా మనం ఫాలో ఈ సిలబస్ని మీరు మిస్ కాకుండా ప్రిపేర్ అవుతే దీని ప్రకారం సిలబస్ ప్రకారం ప్లాన్ చేసుకొని చదువుతూ ఉంటే డైలీ మనం 8 to 10 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. చదివితే చక్కని మార్కులు మనకు సొంతం అవుతుంటాయి. ఇక్కడ రిలీజియన్ అండ్ సొసైటీ అండ్ ఇక్కడ కల్చర్ అండ్ కమ్యూనికేషన్, ఈ సోషల్ వాళ్ళకు దీని ప్రకారం మనం ఫాలో అయితే చక్కని మార్కులు మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్ 12 ఉన్నాయి. సోషల్ సైన్స్, ఐజాన్, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ, కంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్, మనం ఈ టాపిక్స్ వైజ్గా చదువుకుంటూ వెళ్ళాలి. తప్పక మనకు 150కి ఈజీగా 140 స్కోర్ మనం చేయగలుగుతాం. సో మీరు ఈ సిలబస్ని ఫాలో అవుతారని కోరుకుంటూ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.